హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ మార్గం ఛానల్. ఈరోజు మనము నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అంటే ఎన్ఐసిఎల్ రిలీజ్ చేసిన అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో మొత్తం 500 అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. గవర్నమెంట్ పిఎస్యూ జాబ్ కొట్టాలి అని చాలామంది ఆస్పిరెంట్స్ ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఎన్ఐసిఎల్ గురించి కొంచెం తెలుసుకుందాం. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. ఇది ఇండియాలో లీడింగ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ క్లాస్ 3 పోస్ట్ కోసం రిలీజ్ చేశారు. అప్లికేషన్స్ ఆన్లైన్ మోడ్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఆఫ్లైన్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయరు. గవర్నమెంట్ సెక్టార్లో ఇన్సూరెన్స్ కంపెనీలో పర్మనెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఆన్లైన్ అప్లికేషన్స్ 18 జూలై 2026 నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లికేషన్ చేయడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 7th ఆగస్ట్ 2026. అప్లికేషన్స్ ఫీజ్ కూడా అదే డేట్స్ మధ్యలో పే చేయాలి. మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ 27 ఆగస్ట్ 2026న కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ 30 అక్టోబర్ 2026లో జరుగుతుంది. కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుంటే మినిమం ఏజ్ 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్. ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మ్యాక్సిమం 15 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు అందరు వెయిట్ చేస్తున్న వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాం. ఈ నోటిఫికేషన్లో మొత్తం 500 అసిస్టెంట్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. స్టేట్ వైజ్ రిక్రూట్మెంట్ ఉంటుంది. అంటే మీరు ఒక్క స్టేట్లో లేదా యూనియన్ టెరిటరీకి మాత్రమే అప్లై చేయాలి. మన తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడితే ఆంధ్రాలో 14 వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణలో 15 వేకెన్సీస్ ఉన్నాయి. హైయెస్ట్ వేకెన్సీస్ మనకి మహారాష్ట్రలో 57, తమిళనాడులో 49, వెస్ట్ బెంగాల్లో 46, రాజస్థాన్లో 36, కేరళలో 35 ఉన్నాయి. మీరు ఏ స్టేట్ లాంగ్వేజ్కి ప్రొఫిషియెంట్గా ఉంటారో ఆ స్టేట్ని సెలెక్ట్ చేసి అప్లై చేయండి. ఎందుకంటే ఫైనల్ సెలెక్షన్ ముందు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఎవరైనా అప్లై చేయొచ్చు. డిగ్రీ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఈ, బీసీఏ, బీబీఏ, ఎంసీఏ, ఎంబీఏ ఇలా ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ మీరు అప్లై చేస్తున్న స్టేట్ లాంగ్వేజ్ని చదవడం, రాయడం, మాట్లాడడం కంపల్సరీగా రావాలి. ఫైనల్ సెలెక్షన్ ముందు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ క్వాలిఫై అవ్వకపోతే సెలెక్షన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్లై చేసే ముందు ఎలిజిబిలిటీని ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీజు గురించి తెలుసుకుందాం. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ 100, జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ 850. అప్లికేషన్ ఫీ ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో టోటల్ 3 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని మెయిన్ ఎగ్జామినేషన్కి పిలుస్తారు. సెకండ్ స్టేజ్ మెయిన్ ఎగ్జామ్. మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, ఇందులో మార్క్స్ యాడ్ చేయరు. ఫైనల్ సెలెక్షన్ మెయిన్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఆధారంగా ప్రిపేర్ చేస్తారు. రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ క్వాలిఫై అవ్వడం కంపల్సరీ. కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే క్యాండిడేట్స్ ప్రిలిమ్స్తో పాటు మెయిన్ సిలబస్ మీద కూడా ఫోకస్ చేయండి. మనకి ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్లో మొత్తం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 60 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అబిలిటీ మరియు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటాయి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మాత్రమే మెయిన్ ఎగ్జామినేషన్కి వెళ్తారు. మెయిన్ ఎగ్జామినేషన్లో మొత్తం 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 120 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్లో రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అనే 5 సెక్షన్స్ ఉంటాయి. కాబట్టి బ్యాంకింగ్ లేదా ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి ఈ సిలబస్ చాలా ఫెమిలియర్గా ఉంటుంది. ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేసే మంచి ఛాన్స్ ఉంటుంది. ఈ జాబ్లో అట్రాక్టివ్ శాలరీతో పాటు చాలా గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. బేసిక్ శాలరీతో పాటు డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ బెనిఫిట్స్, లీవ్ బెనిఫిట్స్ మరియు కంపెనీ రూల్స్ ప్రకారం వేరే అలవెన్సెస్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ పిఎస్యూ జాబ్ కొట్టాలి, జాబ్ సెక్యూరిటీ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. అప్లై చేయడం ఎలా అంటే చాలా సింపుల్. ముందుగా ఎన్ఐసిఎల్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ రిక్రూట్మెంట్ సెక్షన్లో అసిస్టెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని ఓపెన్ చేయండి. రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీ పే చేయాలి.
అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి. ఇది ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మనకి యూజ్ అవుతుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. అప్లై చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఒక స్టేట్ లేదా యూనియన్ టెరిటరీకి మాత్రమే అప్లై చేయాలి. అప్లికేషన్లో ఇచ్చిన ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉంచుకోండి. ఎగ్జామ్ మరియు కాల్ లెటర్ అప్డేట్స్ అన్ని అఫీషియల్ వెబ్సైట్లోనే వస్తాయి. రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కంపల్సరీ కాబట్టి అప్లై చేస్తున్న స్టేట్ లాంగ్వేజ్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. నోటిఫికేషన్ని కంప్లీట్గా చదివి ఎలిజిబిలిటీ వెరిఫై చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మొత్తం 500 అసిస్టెంట్ వేకెన్సీస్, ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబిలిటీ. సింపుల్ సెలక్షన్ ప్రాసెస్ కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.